ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ పై మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అయి స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, చాలామంది ఈ కరెన్సీస్లో ట్రేడ్ చేయొచ్చా అంటూ అడుగుతుంటారు కదా. ఈ కరెన్సీస్లో ఎలా ట్రేడ్ చేయాలి, కరెన్సీస్లో ట్రేడ్ చేసే ముందు తప్పనిసరిగా ఎలాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి అంటారు? ఇది కరెన్సీ ట్రేడింగ్ అనేది మంచి బాగా పాపులర్ అవుతుందండి. అంటే అంతకుముందు ఏంటంటే కరెన్సీ ట్రేడింగ్ ఓన్లీ హెడ్జర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు బ్యాంక్స్ కానీ లేకపోతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ కానీ ఎఫ్ఐఎస్ డిఎస్ వీళ్ళ వరకే ఉండేది. ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క కరెన్సీలో దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గేపాటికి అందులో కూడా ఒక ఆపర్చునిటీ ఉందని రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ బ్రోకింగ్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున వాటికి ప్రచారం అది చేస్తున్నారు అనమాట. ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే దీనిలో ఏంటంటే మనకి ఇండియాలో వాళ్ళకి 4 కరెన్సీలు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి యూఎస్డి డాలరు, తర్వాత పౌండ్, తర్వాత యూరో, తర్వాత జపాన్ యెన్. అయితే ఎక్కువగా బాగా పాపులర్ యూఎస్డి యుఎన్ఆర్. మన ఐఎన్ఆర్ యూఎస్డిది బాగా పాపులర్. అయితే నేను గత 10 ఏళ్ళ నుంచి చూశాక అబ్జర్వ్ చేశాక నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇది కరెన్సీలో 12 కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే మంత్లీ కాంట్రాక్ట్స్ 12 ఉంటాయి. అంటే మామూలుగా అయితే అందరికీ కూడా 3 months ఫీచర్స్ ఉంటాయి. దీనిలో 1 year కాంట్రాక్ట్స్ ఉంటాయి. అలాగే దీని యొక్క లాట్ సైజ్ కూడా చాలా తక్కువ, 2000 మ్యాక్సిమం 5000 లోపు ఉంటుంది. అయితే దీన్ని ట్రేడింగ్గా కాకుండా ఒక పొజిషనల్గా ఆపర్చునిటీ కింద మనం చేయటం ద్వారా మనం ఎక్కువ బెనిఫిట్ అవుతాం. అంటే మీరు మామూలుగా చూస్తే ఈ యొక్క మన డాలర్కి కంపేర్ చేస్తే ఇండియా ఎప్పుడు తగ్గుతుంది, అంటే వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఈ యూఎస్డి ఐఎన్ఆర్లో ఎక్కువగా బయింగ్ సైడే ఉండాలి. అంటే డాలర్కి ఫేవర్గానే ఉండటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అదే మీరు ఒక 1 రూపీ ఇప్పుడు చూసిన అది 1 రూపీ గ్యాప్లో అటు ఇటు మ్యాక్సిమం 1 రూపీ మంత్లీ ఉంటుంది. మీరు చాలామంది ఏంటంటే ట్రేడ్కి ఇన్సిస్ట్ చేస్తుంటారు. మీరు 10 లాట్లు తీసుకోండి, 10 పైసల మూవ్మెంట్లో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, అలా చేయొచ్చు కదా అని. అలా చేసిన వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు బయింగ్ సైడ్ ఉండండి, మళ్ళీ సిస్టమేటిక్గా రీఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ పెంచుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు రోజుకి 10 లాట్లు చేసి అన్సర్టనిటీ పెట్టుకునే కన్నా 1 monthలో అదే 10 లాట్ల ద్వారా మీరు ఒక 1 రూపీ గెయిన్ చేస్తే మంచి ప్రాఫిట్స్ డీసెంట్గా వస్తాయి. అంటే కరెన్సీలు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు గబక్కన 83 రూపీస్ ఉన్న డాలర్ వచ్చి 60 రూపాయలకైతే రాదు. అన్సర్టనిటీ విపరీతంగా ఉంటే తప్ప రాదు. అంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ కరెన్సీ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి, పెట్రోల్ రేట్లు తగ్గటం అనేది మనం అసలు లేవు కదా. కాబట్టి అదొక బెనిఫిట్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్స్ తగ్గటం పెరగటం జరుగుతుంది కానీ డాలర్ మాత్రం తగ్గటం అనేది చాలా రేర్. ఇక అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్సర్టనిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 82 రూపీస్కి 81 రూపీస్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం 1 రూపీ గ్యాప్లో మనం రీఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మీ యొక్క మనీని బట్టి మీరు కంపల్సరీ దీనిలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ఓకే 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 అదే డాలర్ మళ్ళీ పౌండ్కి వెళ్ళామనుకోండి, దానిలో ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది నార్మల్గా తట్టుకోలేము. అది దాన్ని మామూలుగా చార్ట్స్ ప్రకారం ఇంట్రాడే లాగానే చేసుకోవటం బెటర్. డాలర్ కానీ అది పౌండ్ కానీ యూరో కానీ యెన్ కానీ టెక్నికల్గా డెవలప్ చేసుకొని చార్ట్స్ కరెక్ట్గా పెట్టుకొని చేసుకోవటం అనేది దానికి సెట్ అవుద్ది. కానీ ఈ పొజిషనల్ ట్రేడ్ అనేది యూఎస్డి ఐఎన్ఆర్కి మంచిగా సెట్ అవుతుంది సార్. సో అలా చేసుకోవడం ద్వారా మీరు ఈ కరెన్సీలో మంచిది. సో అదేవిధంగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళు ఈ కరెన్సీకి సంబంధించి ఈ ట్రేడింగ్ విషయాలని పట్ల అంటే ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు చేయాలి అనుకుంటే అసలు అటువంటి వాళ్ళు దాన్ని ఆ సెగ్మెంట్ని టచ్ చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కరెన్సీ అనగానే ఈ ఫారెన్ కరెన్సీ ట్రేడింగ్కి వెళ్తున్నారు సార్. అది కంప్లీట్గా అనాథరైజ్డ్. అంటే అందులో అమౌంట్స్ వస్తాయా రావా అని గ్యారంటీ ఉండదు. అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంది కదా. సో దాని బదులు మీకు ఈ డాలర్ ఐఎన్ఆర్ అనేది అడ్వైజబుల్. అంటే అక్కడ చేసి 24 hours ట్రేడ్ చేసి ఇబ్బంది పడి లాస్లో అయ్యే కన్నా దీనిలో చేయటం అనేది బెటరు. అలాగే మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక 10% నుంచి 15% ఈ కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు అండి.
మరీ 100% అనేది కరెక్ట్ కాదు, కానీ ఒక 15% అంటే ₹1,00,000 మనం మనకి ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే ఒక 15,000 నుంచి 20,000 USD INRకి మనం పెట్టుకోవడం ద్వారా మీరు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్.